ఓం గం గం గణాధిపతి నమ. మిత్రులు అందరికీ ఈరోజు రెడ్డివారి నానబాలు ఈ ఆకు. ఈ రెడ్డివారి నానబాలు ఆకుతో పాదరసం మనము అగ్నికి నిలుపుకోవాలి. ఎలా నిలుపుకోవాలంటే చెప్తా వినండి. అదేవిధంగా కొన్ని మూలికలు కూడా చూపిస్తా చూడండి. ఇది రైలు బొగ్గాకు అని మా లోకల్ భాషలో అంటాము. రైలు బొగ్గాకు అంటాము. ఈ రైలు బొగ్గాకు ఐరన్ మెత్తదనానికి ముందు గతంలో వీడియో పెట్టున్నాం మీ అందరికీ. మళ్ళీ ఇది కూడా ఈ విధంగా ఉంటుంది. అట్టనే రెడ్డివారి నానబాలాకు ఇక్కడ ఇదంతా అదే చూడండి. ఈ రెడ్డివారి నానబాకు కోసేసి మొత్తం సమూలం తీసుకొని దాంట్లో పసురు తీసుకొని ఒక 2 లీటర్ల పైన పసురు తీసుకొని పాదరసం ఒక 100 గ్రాముల బాండీలు వేసి ఒక 2 లీటర్ల పసురు సురికిచ్చిన వాటైతే పాదరసము 800 డిగ్రీలకు వస్తుంది. ఆ విధంగా పాదరసము 800 డిగ్రీల వరకు నిలబడద్ది అనమాట ఈ రెడ్డివారి నానబాలతో. ఓకేనా? అదే విధముగా మీకు ఈ ఐరన్ మెత్తదనం గతంలో వీడియో చేసి పెట్టా. ఈ ఐరన్ మెత్తదనము ఎలా అంటే, ఈ ఐరన్ వచ్చేసి ఈ ఆకును ఒక 3 కేజీల దాకా తీసుకోవాలి. ఐరన్ 100 గ్రాములు తీసుకోవాలి. వరుసలు వేసి కొట్టాలని గత వీడియోలో మీకు చెప్పే ఉన్నా. అదే విధంగా ఈ మూలిక అట్లా ఉపయోగిస్తుంది. పోతే ఇంకా మీకు కొన్ని మూలికలు చెప్తా వినండి. ఇది వచ్చేసి కొండపిండి ఆకు చూడండి. కొండపిండి ఆకు ఈ విధంగా ఉంటుంది. ఈ కొండపిండి ఆకుతోటి కొన్ని జబ్బులకు, కొన్ని కిడ్నీలలో రాళ్లకు ఉపయోగపడుతుంది అన్నమాట దాని ఆకులు. అంతేనా? ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొంతమంది అనుకుంటారు ఏరే ఆకు. ఇది కనకటిత్తులాకు అంటారు. కనకటిత్తులాకు అంటారు. ఇది మాకెళ్ళి కనకటాకు అంటారు. కనకటిత్తులాకు అంటారు ఈ చెట్టును. దీనివల్ల సూర్యకారం కట్టుద్ది మిత్రమా. దీంట్లో సూర్యకారము కట్టుద్ది. ఓకేనా? ఆ విధంగా ఉంటుంది ఈ మూలిక. అట్లా మూలికలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ మూలికలు గతంలో మీకు వీడియోలు చేస్తా. ప్రాబ్లం అయితే ఏం లేదు, చూసుకోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకే.